దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. మరి ఒకసారి ఈ విధంగా కలుసుకున్నందుకు, దేవుడు కృప చూపించినందుకు ఆ దేవునికి నా హృదయపూర్వక వందనాలు. రోమా పత్రిక 14వ అధ్యాయము 2-3 వచనాలు ధ్యానించుకుందాం. అపోస్తులైన పౌలు రోమా సంఘానికి రాసిన ఒక ఉత్తరాన్ని ఈరోజు మనము ధ్యానించుకుందాం. అక్కడ ఏం రాయబడి ఉందంటే, ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, ఒకడు అన్నీ తినొచ్చని నమ్ముతున్నాడు. మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. ఒకడు సమస్తం తినవచ్చని నమ్ముచున్నాడు, ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలే తినుచున్నాడు. తినువాడు తినని వానిని తృణీకరింపకూడదు. తినువాడు ఎవరైతే తింటున్నారో వారు తినని వాడిని తృణీకరింపకూడదు. తర్వాత తినని వాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఇప్పుడు ఉదాహరణ, కొన్ని మాంసములు, అది తినొచ్చు, ఇది తినకూడదు, ఇది తినొచ్చు, అది తినకూడదు అని కొన్ని వాదములు ఉన్నాయి. సో ఆ వాదముల నిమిత్తం అపోస్తులైన పౌలు ఈ వచనం రాసి ఉంటాడని ఇక్కడ అర్థమవుతుంది. కొంతమంది తినేవాడిని తిననివాడు ఎక్కిరించకూడదు, తిననివాడిని తినేవాడు ఎక్కిరించకూడదు అంటే తీర్పు తీర్చకూడదు. చాలా మంది తీర్పు తీరుస్తూ ఉంటారు. నేను ఆ మాంసం తిన్ను, నేను ఇది తిన్ను, వాళ్ళు తింటారు, వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. సో ఇలా మాట్లాడటం నేను చాలా విన్నాను. అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. వాక్యాన్ని గ్రహించుకోండి, వాక్యానుసారంగా మాత్రమే మాట్లాడితే బాగుంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే ఎవరు తృణీకరించకూడదు, ఎవరికి తీర్పు తీర్చకూడదు. అలా ప్రియమైన దేవుని బిడ్డలారు, అందుకని ఇక్కడ అపోస్తులైన పౌలు క్లియర్గా ఒక మాట చెప్పాడు. అది చదువుతాను, ఇంకా చూడండి. 14వ అధ్యాయం 14వ వచనంలో, సహజంగా ఏదియు నిషిద్ధము కాదని నేను ప్రభువు అయిన యేసు క్రీస్తునందు రూఢిగా నమ్ముచున్నా. సహజంగా ఏది నిషిద్ధము కాదని నేను యేసు క్రీస్తునందు రూఢిగా నమ్ముచున్నానని అపోస్తులైన పౌలు ఈ రోమా పత్రికకి ఒక లేఖ రాశాడు. అంటే నిషిద్ధం ఏమీ లేదు, అన్ని రోజులు మంచియే. కొంతమందికి మంచివి కాదనుకుంటే మంచివి కాదు. నాకు ఒక సహోదరుడు ఫోన్ చేసి, రేపు ఎల్లుండి మంచిది కాదంట, మంచి రోజు కాదంట, ఆ నెక్స్ట్ డే మంచి రోజు అంట, ఆ రోజు ఇంట్లో చేద్దాము అని మా మామగారు చెప్పారు బ్రదర్ అని చెప్పాడు. నేను అన్నాను, మీ మామగారి సలహా తీసుకోండి, మంచిదే, ఏదైనా మంచిదే అని నేను అన్నాను. అలా ఎలా అవుతుంది? బైబిల్ ప్రకారం అయితే మంచి చెడులే ఉంది, ఏ రోజు మంచిది అయితే ఆ రోజే చేరొచ్చు కదా అని నన్ను అన్నాడు. అందుకనే ఇటువంటి వారి కొరకే రోమన్ పత్రిక 14:14లో పౌలు క్లియర్గా రాశాడు. ఇక్కడ ఏమన్నానంటే, సహజంగా ఏది నిషిద్ధం కాదని నేను ప్రభు యేసుక్రీస్తునందు రూఢిగా నమ్ముతున్నాను. నాకైతే ఏది నిషిద్ధం కాదు, నాకు అన్ని రోజులు మంచియే, నాకైతే అన్ని రోజులు మంచియే. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకున్న వానికి అది నిషిద్ధం. నాకు ఈ రోజు కరెక్ట్ కాదు, నాకు ఇది కరెక్ట్ కాదు, నేను ఇలా పోతా అలా పోతా అని ఒక డిసైడ్మెంట్ ఉంటున్న వాళ్ళకి అది రైటే. అందుకని వాళ్ళని వదిలేసేది, దాన్ని పెద్ద రచ్చ చేసి గందరగోళం చేయొద్దు. దేవుడు అన్ని రోజులు మంచి రోజులు అని చెప్తే, వీడేంది ఇలా చేస్తున్నాడు, వీడేంది అలా చేస్తున్నాడు అనుకునే వాళ్ళకి దేవుడు చెప్తున్నాడు. అలా ఇలా కాదు, వాక్యం చెప్తుంది సహజంగా అన్ని రోజులు మంచియే, కానీ వాడు నిశ్చితం అనుకుంటున్నాడు కాబట్టి వాడిని అలా పానివ్వండిరా బాబు అని ఆయన విధానంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తులైన ఆ పౌలు ఈ రోమా సంగమునకు లేఖలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆ మార్కు సువార్త 7వ అధ్యాయం 18-19 వచనాలు ఒకసారి చదువుకుందాం. ఆయన వారితో ఇట్లా, నేను ఎవరు? ఆయన యేసు క్రీస్తు వారితో ఇట్లా అన్నాడంటే, ఏమన్నాడు? మీరును ఇంత అవివేకులై ఉన్నారా? మీరు ఇంత అవివేకులా? మీకు జ్ఞానం లేదా అన్నాడు యేసు క్రీస్తు వారు అక్కడ. తర్వాత ఏమన్నారు? వెలుపల నుండి మనిషి లోపలికి పోయేది ఏది వానిని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? వెలుపల నుండి లోపలకు పోయేది, వెలుపల నుండి లోపలికి పోయేది ఏది అపవిత్రం చేయదంట. మనం తీసుకునేది మంచిది తీసుకుంటాం, ఇది బాగుందా, అన్ని విధాలుగా మంచి చెడులు చూసుకొని మనం ఆహారం తీసుకుంటాం. అంటే మనం తీసుకునేది మంచిదే, మన లోపలికి పంపించేటప్పుడు మంచి ఆహారమే పంపిస్తూ ఉంటాం. సో
తర్వాత యేసుక్రీస్తు వారు వెలుపల నుండి మనుషుల లోపలికి పోయేది ఏది వానిని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపుకున్నారా? అది వాని హృదయములో ప్రవేశింపగా కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. అది హృదయానికి సంబంధించింది కాదు, అది శరీరానికి సంబంధించింది. అది తర్వాత బహిర్భూమిలోకి వెళ్ళినప్పుడు అది అపవిత్రపరచబడుతుంది. తీసుకునేటప్పుడు మంచిదే తీసుకుంటాము. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, భోజనం అనేది అది శరీరానికి సంబంధించింది. భోజనం అనేది శరీరానికి సంబంధించింది, అది ఆత్మకు సంబంధించింది అయితే కాదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సహజంగా ఏదైనా తినవచ్చు అన్నది ఇక్కడ పౌలు గారి ఉద్దేశం. అలాగనే అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 9 నుంచి 16 వచనాలు ఒకసారి చూద్దాం. 10వ అధ్యాయము 9 నుంచి 16 వచనం దాకా చూద్దాం. ఇక్కడ ఏముంది? మరునాడు వారు ప్రయాణమై పోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దెక్కెను. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరెను. ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశం తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుటయు చూచెను. అందులో భూమి యందుండు సకల విధమైన చతుశ్ర జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడను తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దము అతనికి వినబడింది. దేవుడు సమస్తమును పరిశుద్ధపరిచాడు. అదే పేతురు అంటున్నాడు, ప్రభువా, నేను అపవిత్రమైన వాటిని ఎన్నడూ తీసుకోలేదు, నిషేధించిన అపవిత్రమైన వాటిని నేను తినలేదు అంటే నాకు వద్దు ప్రభు అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను పవిత్రపరిస్తే నువ్వు నిషిద్ధం అంటావా అని ఇక్కడ పేతురు దగ్గర క్వశ్చన్ చేసినట్లు మనం ఇక్కడ చదవచ్చు. నా మాటలు కాదు, మీరు ఇది చదువుకోండి, క్లియర్గా చదవండి. ఇక్కడ అయితే పేతురు, వద్దు ప్రభా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడను తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రం చేసిన వాటిని నువ్వు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా 2వ మారు చెప్తున్నా. దేవుడు పవిత్రములు చేస్తే అన్ని నువ్వు నిషిద్ధం అంటావేంటి? 2 సార్లు చెప్పాడు. దేవుడు సమస్తమును పరిశుద్ధపరిచేశాడు. యేసుక్రీస్తు వారు బోధల్లో అపోస్తులైన పౌలు చెప్తున్నాడు, సహజంగా ఏది నిషిద్ధము కాదు, అన్ని తినవచ్చు అన్నది అపోస్తులైన పౌలు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఇక్కడ పేతురుకు వచ్చిన దర్శనంలో కూడా నిషిద్ధమైంది ఏమి లేదు, దేవుడు పవిత్రపరిచాడు కనుక నువ్వు నిర్భయంగా తినొచ్చని ఇక్కడ పేతురుతో మాట్లాడుతున్నది మనం గమనించవచ్చు. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు చూద్దాం. అబద్ధికులు, వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుదురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏదియు నిషేధింపతగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యము వలన ప్రార్థన వలను పవిత్రపరచబడుచున్నది. ఏది నిషిద్ధం కాదు తినే విషయములో. క్లియర్గా ఇక్కడ మనకి వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన పత్రికలో. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుంచుకొనుడని ఏది నిషిద్ధము కాదని ఆయన చెప్తున్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తులైన పౌలు చాలా చాలా క్లియర్గా చెప్తున్నాడు, అన్ని తినవచ్చు. కొంతమంది వాదన ధర్మశాస్త్ర ప్రకారము వాదిస్తున్నారు, కొన్ని తినకూడదు కొన్ని తినొచ్చు అని ఇంకా బోధ చేస్తా ఉన్నారు. అది వారిని ఎత్తిపట్టి నేనేం చూపించట్లేదు, కానీ వాక్యాన్ని మాటకి చెప్తున్నాను. ఏం చెప్తున్నానంటే, లేవియ కాండము 11వ అధ్యాయంలో కొన్ని తినవచ్చు కొన్ని తినకూడదని మనం అక్కడ ఆ లేవి కాండము 11వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. సో ఇప్పుడు యేసు క్రీస్తు వచ్చిన తర్వాత 10 ఆజ్ఞల విధానము కూడా మార్పు చెందినట్లు మనం గమనించవచ్చు. యేసు క్రీస్తు వచ్చిన తర్వాత బలులు ఆగిపోయినాయి, ఆ జంతు బలులు ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయి? ఇప్పుడు జంతు బలులు ఇవ్వచ్చు కదా, బాప్తీసానికి బదులు పాపానికి ప్రాయచిత్తంగా జంతు బలులు అర్పించుకోవచ్చుగా, ఎందుకు అర్పించట్లేదు? యేసు క్రీస్తు వచ్చి శాశ్వతంగా ఆ జంతు బలిని ఆపేశాడు. ఆయనే ఒక బలిగా వచ్చి ఆయన ఆ జంతు బలిని ఆపేసినట్లు మనం గమనించవచ్చు. అంటే ఇప్పుడు యేసు క్రీస్తు వచ్చింది నిజం. ఆయన ఆ యొక్క పూర్వకాలంలో మన పితరుల కాలంలో జంతు బలులు ఉంటే అవి బ్రేక్ చేసింది నిజం అని మనం నమ్ముచున్నాము. నమ్మి మనం ఈరోజు తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో బాప్తిసం తీసుకుంటున్నాం. మమ్మల్ని క్షమించు ప్రభా, మేము చేసిన పాపములు క్షమించు ప్రభా అని మనము బాప్తిసంలో తీసుకుంటున్నాం. ఇది ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఇది ఆయన యేసయ్య పెట్టిన ఓ కొత్త చట్టం. పాత చట్టం ఏంటంటే పాపానికి ప్రాయశ్చిత్తం జంతు బలులు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో బాప్తీసాలు. సో ఇలా కొత్త నిబంధన పాత నిబంధనలో కొన్ని విధానాలు మారినట్లు మనం గమనించవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఇప్పుడు ఒకవేళ అది తినకూడదు ఇది తినకూడదు అనేవాళ్ళు మరి యేసుక్రీస్తు యొక్క శిష్యులైన మరి అపోస్తులైన పౌలు బోధ తీసుకుంటారా, లేకపోతే పాత నిబంధన గ్రంథములో 11వ అధ్యాయంలో ఉన్న బోధ తీసుకుంటారా? ఇక్కడ క్లియర్గా పేతురు దగ్గర కూడా ఒక మాట మనం చూడొచ్చు. ఇక్కడ పేతురు అది నిషేధించబడింది కదా, నేను తినకూడదు కదా, నేను ఎప్పుడు తినలేదు కదా అన్నప్పుడు అక్కడ ఆకాశం నుండి స్వరం ఏమంది? నేను పరిశుద్ధపరిచిని నువ్వెందుకు నువ్వు నిషేధిస్తున్నావని 2 సార్లు మాట్లాడినట్లు మనం గమనించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఏం చెబుతుందో అది మాత్రమే నేను చెబుతున్నాను. వాక్యానుసారంగా ఒకవేళ ఇది మీకు కొద్దిగా కష్టంగా ఉంటే కొద్దిగా మీరు ఇంకా ధ్యానించండి, అందులో లోటుపాట్లు గమనించండి. దేవుడు సమస్తమును తినవచ్చని తన వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. సహజంగా ఏది నిషిద్ధం కాదు, నిషేధించుకున్న వారికి నిషిద్ధం అని దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.